లివేనా? యాక్చువల్లీ నా కోసమే కదా ఇన్నిసార్లు రిస్క్ తీసుకుని వస్తున్నాడు. ఈ గొడవ లాగాలంటే నేను బయటే ఉండాలి. అదేదో కలిసే ఉంటే ఇద్దరం కెరియర్లో హ్యాపీగా గ్రో అవ్వచ్చు. అసలు వాడి కెరీర్ ఉందా? లైఫ్లో గోల్ అనేది ఉందా? తెలుసుకుంటాడు లేదు ఒక టైంలో. అక్షయ్ చాలా ఫికిల్ మైండెడ్. ఏ విషయంలో క్లారిటీ ఉండదు. గాలి ఎటు వీసే అటు వెళ్ళిపోతాడు. అలాంటి అసలు నీకు సెట్ అవుతాడా? మేబీ నేను పక్కనుంటే తన లైఫ్కి ఒక బ్యాలెన్స్ వస్తుందేమో, అన్నీ క్లియర్ అవుతాయేమో. కానీ వాడు ఇమ్మెచ్చో కావ్య, ఏ పని చేత కాదు. నేను సరిగా చూసుకుంటాడో లేదో. చూసుకోకున్నా పర్లేదు, నేనే చూసుకుంటా, నేనే కష్టపడతా. అది కాదు కావ్య, కొంచెం అర్థం చేసుకో. ప్రియా, మేం దగ్గర ఉంటే ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ అక్షయ్లో నాకు ఒక ఆనెస్టీ కనిపించింది, అందువల్ల ఈ డిసిషన్ తీసుకున్నా. అది కాదు కావ్య, నీ స్టడీస్ అంతా పాడే. మీరు ఆగండి. అదేదో హ్యాపీగా లెవెల్లో వెళ్తుంటే మీరు మీ చెత్త డౌట్స్. కావ్య, నువ్వు ఫుల్ క్లారిటీతో ఉన్నావు. గో హెడ్. ఆల్ ది బెస్ట్. లివ్ ఇన్ ఏంట్రా? కాలేజ్కి వెళ్ళి చదువుకో అంటే నువ్వు చేసే పనులేంట్రా? లివిన్ అంటే ఏంట్రా? మా ఘనకార్యమమ్మా. పద్ధతిగా పెళ్ళయ్యాక మొగుడు పిల్లలు ఏవే పనులు చేస్తారో ఇలా వీళ్ళు పెళ్లి కాక ముందు ఒకటే ఇంట్లో ఉంటూ ఒకటే కంచంలో తింటూ ఒకటే మంచం మీద పడుకొని చేసే మెదవ పనులు. దాన్నే ఈ మధ్య స్టైల్ గా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారులే. వీడికి అన్ని వీడి తాత పోలికలే. మేము కూడా 16 ఏళ్ల బట్టి కలిసే ఉన్నాం. నువ్వు ఆగమ్మా. ఒరే నాన్న, నా బంగారం కదా, అమ్మ నాన్న లేకుండా ఎలా ఉంటావు చెప్పు. అమ్మా నేను బానే ఉంటానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను బానే ఉంటా. అది కాదురా. నెల నెల కొన్ని డబ్బులు పంపు. నువ్వు చేసే ఏదో పనులకి నెల నెల డబ్బులు పంపించాలా? ఒక్క పైసా ఇయ్యని అర్థమవుతుందా నీకు? ఓకే పాప్స్, చిల్. నానా, నీకెట్లాగో నీ జీవితం మీద క్లారిటీ లేదురా. ఏ పని రాదు, చేత కాదు. కనీసం అమ్మాయినైనా బాగుపడిరా. దయచేసి అమ్మాయి జీవితం నాశనం చేయకరా. నువ్వు అంత టెన్షన్ పడకు పాప్స్, నువ్వు అమ్మని చూసుకున్న దానికంటే ప్రేమగా నేను చూసుకుంటా. ప్రేమ అంటే ఏంటో తెలుసారా నీకు? బైక్ మీద తిప్పడం, రొమాన్స్ చేయడం కాదు. ఒక అమ్మాయితో పాటు వచ్చే బరువు బాధ్యతని కూడా మోయడం. అర్థమవుతుందా నీకు? వావ్, ఏమన్నా చెప్పినావా పాప్, సూపర్ డైలాగ్. బాయ్ అమ్మా. బాయ్ నాని. నానా, నా మాట కొంచెం వినిపించుకోరా. ఇంకోసారి జీవితంలో నీ మౌన్ చూపియకరా. కావ్య, కిస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? Kiss is the anatomical juxtaposition of two orbicularis oris muscles in a state of contraction. ఓ హోల్డ్ ఇట్, ఇదేమన్నా ఎక్స్టర్నల్స్ లో వైవానా? కావ్య, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా కిస్ చేసావా? లేదు. లేదా అంటే నీకు కూడా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ లేదా? కావ్య కావ్య, మన ఇద్దరం ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేద్దామా? ప్లీజ్ కావ్య. కన్నా, మనం లివింగ్ లోకి వచ్చింది రొమాన్స్ చేయడానికి, ఇంకేదో చేయడానికి కాదు. గొడవలకి దూరంగా మన కెరియర్ మీద మనం ఫోకస్ చేసుకోవడానికి. పురియుదా? అంటే ఏంటి ఇప్పుడు మనం ఎప్పటికీ కిస్ చేసుకోమా? కన్నా, అన్నిటికీ ఒక పర్ఫెక్ట్ మూమెంట్ వస్తుంది. వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది. అర్థమవుతుందా? బాయ్ బాయ్, సీ యూ. టేక్ కేర్. మామ మిమ్మల్ని చూస్తుంటే ఏమన్నా కాలుతుందా వీళ్ళకి? అన్నా, మన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు, వీళ్ళంతా మన బామ్మర్దులే. ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు? మన కొట్టింది సరిపోలే. నువ్వు మళ్ళీ కొట్టినా ఏం పర్లేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉంది, అన్ని తనే చూసుకుంటుంది. నువ్వు ఎంత ఎదవో తెలియక నీతో ఉంటుంది. మీరెంత ఎదరో తెలిస్తే మా వాడితో వచ్చింది. చూస్తా ఎన్ని రోజులు ఉంటుందో. వెనకడికి వంగలేక మంగళవారం ఉన్నాడంట నీలాంటోడు. చూడటం తప్ప ఏం చేయలేరు. బామ్మర్దుల కడుపు మంట చూడు, మాడిపోయిన మొక్కలు చూడు, ఉత్తుత్తి కోపం చూడు, చూడు రే పాపా. సౌండ్ లేదేంద్రా? అంతే. మన ఇజ్జత్ మొత్తం పోయిందా? ఘోరంగా ఆడుకుంటున్నారా మనల్ని.
ఈ రోజులు మనం తోపులు తుడులు అనుకుంటూ తిరిగాం. ఇది ఇట్లానే వదిలేస్తే ఇంకెవరు మనం దేకడు కూడా దేకడు. కావ్యాన్ని ఎలా అయినా మన కాలేజ్ హాస్టల్ కి తీసుకురావాలి. మళ్ళీ ఆ నా కొడుకుల ముందు మనం కాలర్ ఎగరేసుకొని తిరగాలి. నడ్రా విక్రమ్, మొన్నటికంటే ఎక్కువ కొడతాం. ఈ దెబ్బ కాడు ఇంకోసారి కావ్య దగ్గర రావాలని ఉచ్చా పోసుకోవాలి నా కొడుకు. ఏం ఆలోచిస్తున్నావు? సరే సరే. అవును, రోజు బియర్ ఎందుకు తాగుతావు? ఎందుకు అంటే తాగితే హై అవుతాం. హై అంటే? హై అంటే కిక్. అంటే అంటే అదొక ట్రాన్స్ లాంటి ఫీలింగ్ కావ్యా. ఆ టైంలో హార్ట్ ఫాస్ట్ కొట్టుకుంటది, ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్, హ్యాపీగా ఉంటాం. చిల్ ఆల్సో. అవునా? అప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ తో కాకుండా నేచురల్ గానే హై అవ్వచ్చుగా. రాకీ కమ్. అవ్వచ్చు మేబీ. నేను ఇక్కడ కిస్ చేస్తే నేను న్యాచురల్ గా హై అవుతానేమో. ట్రై చేద్దామా? అయ్యడా, సో స్మార్ట్ నానా. యా సీరియస్ గా కావ్య, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది తెలుసా. ఇలా నైట్ టైంలో ఫుల్ మూన్ కింద ఖాళీ రోడ్స్ లో ఇట్లా చల్లని గాలి బాడీకి తాకుతుంటే ఒక అందమైన అమ్మాయిని కిస్ చేయాలని కోరిక ఉండేది. ఇంతకంటే పర్ఫెక్ట్ మూమెంట్ ఉంటుందా కావ్య? ఉండదేమో. లెట్స్ కిస్ కావ్య దా. కన్నా మూమెంట్ అంటే ఒక్కరికి కనిపిస్తే సరిపోదు, ఇద్దరు ఫీల్ అవ్వాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ మూమెంట్ అవుతుంది. అబ్బా ఎప్పుడు అదే అంటావేంటి కావ్య? ఎల్లు ఇక్కడికి ప్లీజ్. వద్దు, అరే నేను ఒక్క కిస్ చెప్తున్నాను కదా. కదా. వచ్చి బండెక్కు. నేనెందుకు రావాలి? మా ఎస్ఐ బిజినెస్ స్టేషన్కి వెళ్ళాలి. వచ్చి బండెక్కు. నాకు వేరే పని ఉంది, ఇప్పుడు కుదరదు. ఏంట్రా పని ఉండేది? కావ్య నువ్వు ఇంటికి వెళ్ళరా. కావ్య ఒక 15 minutes లో వస్తాను, ఇంటికి వెళ్ళి. కావ్య కావ్య నువ్వేంటి? ఇచ్చిన డబ్బులు బాగొట్టుకోవటని మామ పోలీసులని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఇంకా జీవితంలో కావ్యాజోలికి రాడరా. దట్స్ గ్రేట్. దగ్గరుండి చూసుకో. కావ్య లాయర్ని తీసుకొని స్టేషన్కి వచ్చిందిరా. అసలు ఏమైంది? అక్షయ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేజర్ కూడా అవ్వని అక్షయ్ వీళ్ళ కాలేజ్ అమ్మాయి కావ్యతో ఇల్లీగల్ గా కలిసి ఉంటున్నాడని ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కేసు పెట్టారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే అమ్మాయి అబ్బాయికి 18 years దాటితే చాలు అని సుప్రీంకోర్టు వెర్డిక్ట్. వీళ్ళిద్దరూ మేజర్స్. అక్షయ్ని వెంటనే రిలీజ్ చేయండి. సార్ పిలుస్తున్నాడు రా. This is ridiculous and against the law. How can you hit my client? First మీ మీద హ్యూమన్ రైట్స్ కేసు ఫైల్ చేస్తాం. ఎక్కడ కొడతారండి మార్నింగ్? సార్ పబ్లిక్ ప్లేస్ లో న్యూస్ చేస్తుంటే తీసుకొచ్చాను సార్. ప్రతి రోడ్డు మీద పరితెగించి ముందు పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళక చిల్లర వాళ్ళు కాదురా, చదువుకుంటున్నారు. ఆ అమ్మాయి డాక్టర్, వాడు ఇంజనీర్. అయినా ఎవడో డబ్బులు ఇస్తే తీసుకొచ్చి కొట్టడమేనా? బ్రెయిన్ లేదా మీకు? రే మేము చూసాం, ఎంత చదువుకుంటే లాభం. రోడ్డు మీద ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? మీరు ఇవ్వాలంటే వీళ్ళు లోపలేసి మళ్ళీ 4 తగిలిస్తా. ఏంద్రా అనేది? స్టేషన్ తగలబెడతాం. స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం. అర్థమవుతుందా? కావ్య అక్షయ్ గారికి కిస్ పెట్టేసిందిరా. ఎన్ టైప్ పీ టైప్ కాదురా, నాకు తెలిసింది ఒకటే టైప్, సి టైప్. ఏంట్రా అది? చిట్టీల టైప్.
సార్ నాకు కావు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ అవి సార్ get the hell out of the class. Get out. చిట్టులు పట్టుకుంటారా ఈసారి టెక్నాలజీ ఎట్లా పట్టుకుంటారు చూద్దాం. లవ్ యూ యాపిల్. మేడం సారీ మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం నాకు సిస్టర్ ఉంది మేడం నేను జాబ్ తెచ్చుకున్నాం పెళ్లి చేయాలి మేడం ప్లీజ్ మేడం. ఐ సెడ్ అవుట్. ఏయ్ 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 మామా నా 3 సబ్జెక్టులు అఫ్ఫా. అవునా? ఇదేంద్రా నీకు 2 సబ్జెక్టులు పోయినాయి. ఎస్ అందుకే రా నాలా చదువుకోవాలి. అమ్మని ఇదేంద్రా నావి 4 పోయినాయి. అమ్మయ్య నా ట్రైనింగ్ ఫలించింది అనమాట. జావా మీరు నా దాంట్లో నుంచి కాపీ కొట్టారా? మీరు ఎలా పాస్ అయ్యారు, నేను ఎలా ఫెయిల్ అయినా? టాలెంట్ మచ్చా. అందుకే నెక్స్ట్ టైం నా దగ్గర నుంచి కాపీ కొట్టు. పట్టి పట్టి నో ఏడు బేబీ. మామా అందరికంటే తక్కువ సభ్యులు నీవే పోయినాయి. మన రూల్ ప్రకారం నువ్వే పార్టీ ఇవ్వాలి. ఎన్నాడా ఎన్నా రూల్ ఎన్నా పార్టీ. అరే అరే ప్లీజ్ రా మామా అక్కి ఈసారి నువ్వు పార్టీ అనక్కర్లేదురా. కావ్యదే ఒక సబ్జెక్ట్ పోయింది. కావ్యన పార్టీ ఇవ్వాలి. కావ్య కావ్య పార్టీ పార్టీ కావ్య పార్టీ కావ్య పార్టీ కావ్య పార్టీ. ఏం మాట్లాడుతున్నారు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే పార్టీ చేసుకోవడం ఏంటి? అసలు మీరు స్టూడెంట్స్ ఏనా? మీరు ఎన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా మీకేం డిఫరెన్స్ ఉండదేమో, కానీ నాకు అలా కాదు. ఎవ్రీ ఎగ్జామ్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ. నా కెరియర్, నా గోల్స్, నా డ్రీమ్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. మీకెలాగో వీటి అర్థం కూడా తెలియదు కదా, కానీ నాకు అలా కాదు. సో పుట్ సమ్ సెన్స్ ఇన్ యువర్ డమ్ హెడ్స్ అండ్ బిహేవ్ మెచ్యూర్లీ. ముట్టాల్. చంద్రముఖి దేయంగాని పట్టిందా? పార్టీనే కదా అడిగింది. ఓ మై కడువలే. అరే అక్కి కావ్య పార్టీ ఇష్టట్లేదు, నువ్వే పార్టీ ఇవ్వాలి. పదా వెళ్ళి బిఎస్ తెచ్చుకుందాం.